అయితే రీసెంట్‌గా నేను చదివాను. మన కోర్టులు కూడా హ్మ్. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హ్మ్. ఒక భార్య హ్మ్. తాళి వేసుకోకుండా హ్మ్. ఏదైతే సాంప్రదాయం ఉంటుందో, అవును. కొంతమందికి సింధూర్ ఉంటుంది. హ్మ్. ఆ సింధూర్ పెట్టుకోకుండా అవును. అది కూడా అబ్బాయిలకు మెంటల్ అబ్యూసే అన్న ఒక లా ఉంది అనేసి. రీసెంట్‌గా ఇట్లాంటి చిన్న చిన్న విషయాల మీదకెళ్తున్నారు గానీ, యాక్చువల్‌గా మన హిందూ మ్యారేజ్ యాక్ట్ గాంధర్వ వివాహం అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. పాత రోజుల్లో. హ్మ్. జస్ట్ గార్లెండ్స్ మార్చుకోవడం. హ్మ్. రింగ్ పెట్టుకోవడమే. దట్ ఆల్సో అది కూడా ఒక మ్యారేజ్ యాక్ట్ మ్యారేజ్ అయినట్టే లెక్క హ్మ్. పూర్వకాలంలో. ఈ ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎంగేజ్‌మెంట్ ఏదైతే రింగ్. పెట్టుకుంటే దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ మ్యారేజ్. పూల దండలు మార్చుకుంటే దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ మ్యారేజ్. సో, ఇట్లాంటివి కొన్ని పెట్టారు ఈ పద్ధతులన్నీ గూడా. అంతేగాని తాళి వేసుకోవడాలు ఇవన్నీ గూడా మనకేంటంటే ఒక సేక్రెడ్‌గా సైంటిఫిక్ రీజన్స్‌గా కూడా దాని వెనకాల చాలా ఉన్నాయి. హ్మ్. సో, మనం లీగల్‌గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను సైంటిఫిక్ రీజన్స్‌లోకి వెళ్ళటలేదు. రైట్. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మనకి. అవును. ఖచ్చితంగా చెప్తున్నానండి. హ్మ్. ఆ రీజన్స్ వల్ల మనకి తాళి అనేది ఒక ఐడెంటిఫికేషన్ మాత్రమే అనేది అసలు అది కానే కాదసలు. హ్మ్. చాలా వేరే లైక్ ఒక కమ్యూనిటీలోనే మనం ఇట్లా తాళి అనేది వేరే కమ్యూనిటీస్‌లో తాళి లేదే. అవును. లైక్ యూ టేక్ అదర్ కమ్యూనిటీస్ వేర్ ద తాళి ఈజ్ నాట్ అట్ ఆల్. అసలు ఎవరికీ ఇంపార్టెంట్ కాదు. అవును. అసలు ఏం వేసుకోరు మెడలో. సింధూర్ పెట్టుకుంటారు. అది కూడా పెట్టుకొని వాళ్ళున్నారు. బొట్టు, కుంకుమ పెట్టుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆహ్, అంటే కొన్ని పార్టీస్‌లో కూడా మనం చూసే ఉంటాం. హ్మ్. వాళ్ళ ఎస్పెషల్లీ కొన్ని పీపుల్ వాళ్ళు అసలు ఏం వేసుకోరు అసలు. చేతులకి గాజులు గానీ హ్మ్. ఏమీ హ్మ్. ఉండవు హ్మ్. వాళ్ళకి. హ్మ్. బోత్ ఆఫ్ దెమ్ వైఫ్ అండ్ హస్బెండే వాళ్ళిద్దరు. బట్ దే అవును. స్టే ఇన్ ద సేమ్ హౌస్. హ్మ్. దే లివ్ టుగెదర్. పిల్లలు ఉంటారు. బట్ ఏంటంటే ఇలాంటి వాటికి వాళ్ళకి ఇంపార్టెన్స్ లేదు వాళ్ళకి. అవును. ఐ డోంట్ వాంట్ టు గివ్ నేమ్ చెప్పను నేను. అదే. హ్మ్. అర్థమైంది. వాళ్ళకి అవన్నీ అవసరం లేదు వాళ్ళకి. కానీ మనకిప్పుడు ఈ లా తీసుకురావటం వెనక కారణాలేంటి? అసలు ఎందుకిలాగా అని? ఈ తాళి కంపల్సరీ తాళి వేసుకోకుండా ఏమీ లేకుండా తిరిగితే అది కూడా అబ్యూస్ కిందే అని కోర్ట్ అదే చెప్పడానికి. చెప్పేదమ్మా. మనం ఇవన్నీ గూడా ఏంటంటే మన పూర్వీకులు మనకు పెట్టినటువంటి ఆచారాలు ఇవన్నీ గూడా. హ్మ్. తాళి ఈజ్ నథింగ్ బట్ ఒక రకమైన ఆచారం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ సో మెనీ పీపుల్ అందరిని ఇన్వైట్ చేస్తాం పెళ్ళికెందుకు? ఎవరిని లేకపోతే పెళ్లి చేసుకుంటే అది పెళ్లి గాదా? అది పెళ్ళే. ఇదేంటంటే ఇంతమంది ముందు మేము ఆశీస్సులు తీసుకోవాలి. ఇంతమంది బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. హ్మ్. సో, ఇంతమంది నన్ను దీవిస్తే ఎక్కడో ఒకళ్ళదైనా సరే ఖచ్చితంగా ఫలిస్తూ ఉంటుందని చెప్పని ఇదంతా ఒక సేక్రెడ్ ఎఫైర్ ఇదంతా. రైట్. ఇప్పుడు మనం తిరుగుతూ ఉండే సప్తపది ఇవన్నీ చేస్తూ ఉంటారు. వివాహంలో ఇవన్నీ గూడా భాగమే గదా! అవును. తాళిపాకం, సదస్యం, నాగవల్లి ఇవన్నీ చేస్తూ ఉంటారు. మన హిందూ హ్మ్. కల్చర్స్‌లో అంతా కూడా చూస్తూ ఉంటారు మీరు. ఇవన్నీ చేయకపోతే పెళ్లి కాదా? వాళ్ళెవరు చేసుకోరు వేరే వాళ్ళ రిలీజియన్స్‌లో. హ్మ్. మరి వాళ్ళది పెళ్ళేగా. అవును వాళ్ళకి కదా! పిల్లలు ఉంటున్నారు. వాళ్ళు భర్త, భార్య సుఖంగానే ఉంటున్నారు. హ్మ్. సో, మనం వాళ్ళని అనలేము. మన దానిలో ఇది తప్పు అని మనం అనలేము. వాళ్ళకి లేదు గదా! అది కరెక్ట్ అని, ఉంది రైట్. గదా! ఇది తప్పని మనం హ్మ్. పాయింట్ ఔట్ చేయాలి. ఎవరి కల్చర్ వాళ్ళదేనమ్మా. సమ్ ఓకే. సైంటిఫిక్ రీజన్స్ మాత్రం దీని వెనకాల ఉన్నాయని మాత్రం నేను చెప్పగలను. ఓకే. సో, చాలామంది ఈ డివోర్స్, ఈ తలనొప్పులన్నీ ఎందుకురా మనకి అని అసలు డివోర్స్ తీసుకోరు. హ్మ్. కానీ కలిసుండరు. ఇలా కొన్ని సంవత్సరాలు కలిసుండకపోతే హ్మ్. కోర్ట్ ఆటోమేటిక్‌గా వాళ్ళని డివోర్స్డ్ ఆ! కపుల్ అని డిటర్మైన్ చేస్తుంది ఎగ్జాక్ట్‌లీ. అంటారు కదా! డిజర్షన్ కింద హ్మ్. అంటే సపోజ్ ఎక్కడో భర్త వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. అంటే భార్యాభర్త మీద కోహాబిటేషన్ అంటే వాళ్ళిద్దరికీ సంబంధం లేకుండా ఉండడము. ఇట్లాంటి కొన్ని డిఫరెంట్ ఇవి ఉన్నాయన్నమాట. మనకు పాయింట్స్ ఉన్నాయి. హ్మ్. అట్లాగే 7 ఇయర్స్ ఎక్కడికన్నా వదిలేసి వెళ్ళిపోయాడనుకోండి ఆటోమేటిక్‌గా అతను చనిపోయినట్టు లెక్క మనకి. ఆ! రూల్ అది. ఆ! ఇక్కడి నుంచి 7 ఇయర్స్ మనకు కనబడకపోతే అది మనకు రూల్ అది. అర్థమైందా? ఓకే. సో, ఇంకా అసలు దాని డైవోర్సు ఇదేం లేదింక. పేపర్ పబ్లికేషన్ ఇస్తారు. ఇలా 7 ఏళ్ల నుంచి ఇతను పలానా వాడు కనపడట్లేదని ఆటోమేటిక్‌గా ఇంక మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళకి అర్హత వస్తుంది. ఓకే. చాలామంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పల్లెటూర్ల నుంచి బతుకు తెరువు కోసం దుబాయ్ అని హ్మ్. కొన్ని కంట్రీస్ వెళ్ళి అక్కడే ఉండిపోతూ ఉంటారు భర్తలు. అవునమ్మా. ఆడవాళ్ళేమో ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. హ్మ్. అక్కడి నుండి నేనింక అక్కడికి రాను, నేను నిన్ను వదిలేస్తున్నాను అని ఇలాంటివి చెప్పేస్తారు. ఇక్కడేం పాపం వాళ్ళకి ఏమీ ఉండవు. ఉండటానికి కానియండి, మెయింటెనెన్స్‌కి కానియండి ఏమీ ఉండదనమాట. అలాంటి ఆడవాళ్ళకి మన కోర్ట్ ఎలా సహకరిస్తుంది? అంటే ఇగ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు మ్యారేజ్ మీద పూర్తిగా. అటువైపు వాళ్ళకి. అంతే. అవును. దే ఆర్ వాళ్ళకి మనీ ఎర్న్ చేయడంలో ఇంట్రెస్ట్ అంతే. హ్మ్. డబ్బులు సంపాదించడం ఇంట్రెస్టు. అక్కడ ఇంకేమన్నా మరి వాళ్ళేమన్నా రిలేషన్‌షిప్ పెట్టుకున్నారో మనకి తెలీదు. హ్మ్. అంతే అవును. కదా! లేకపోతే ఎవరు అక్కడి దాకా వెళ్ళి ఇంక నువ్వొద్దు అని అనరు కదా! హస్బెండ్‌ని, పిల్లల్ని అవును. వదిలిపోరు కదా అక్కడికి. మరి ఈ అమ్మాయికి న్యాయం? అదే చెప్పేది. ఇప్పుడు అలా వదిలి వెళ్లరు కదా! అక్కడికెళ్ళిపోయిన తర్వాత నాకొద్దు అని వీళ్ళన్నా, వాళ్ళన్నా గూడా ఇక వీళ్ళిష్టమే ఇంక.
మ్యూచువల్ కన్సెంట్ పెట్టుకోవడం, ఎవరు పెళ్లి వాళ్ళు చేసుకోవడం. అక్కడ నువ్వు సెటిల్ అయిపోతావు, ఇక్కడ పిల్లల్ని పెట్టుకుని నువ్వు వేరే మ్యారేజ్ చేసుకుంటావు, అది మీ ఇష్టం, ఇద్దరిది పరస్పర అంగీకారం. శిక్ష పడదా? అతను తప్పు చేసినట్టే కదా. అంటే వీళ్ళిద్దరు నేను అక్కడి నుంచి రానని అమ్మాయి అంటుంది, అబ్బాయి అన్నాడు. అబ్బాయి అయినా అన్నాడు. ఎవరున్నా సరే అమ్మాయిలు కూడా చాలా మంది వెళ్తున్నారు కదా యూఎస్. అవును. అలా ఐ మీన్ ఈ నర్సింగ్ ఇలా దుబాయ్ అట్లా correct. వెళ్తున్నారు కదా, ఇళ్లలో మెయిడ్స్ లాగా పని చేయడానికి చాలా మంది వెళ్తున్నారు ఇక్కడి నుంచి, అవును. పిల్లల్ని పెంచడానికి బేబీ అవును, కేర్ చాలా మంది వెళ్తారు, బేబీ correct. సిటర్స్ గా ఇట్లా చాలా మంది వెళ్తున్నారు అక్కడికి. ఉమ్, వెళ్ళి ఇంకా అక్కడ పర్మనెంట్ గా ఉండిపోతున్నారు అనమాట. అక్కడ వాళ్ళకి బాగా ఎర్నింగ్ అది ఎక్కువ ఉండడం, లేకపోతే ఇంకా వాళ్ళ లైఫ్ బాగా సెటిల్ అవ్వడము, ఉమ్, చాలా హ్యాపీగానే ఉంటున్నారు వాళ్ళు అట్లా. ఉమ్, సో అట్లా ఇంకా నేను ఇక్కడికి రాను, నేను అక్కడ కంఫర్టబుల్గా ఉన్నాను, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి ఆమె ఇక్కడికి రాకపోవడం, ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, ఎవరికి వాళ్ళు ఇష్టపూర్వకంగానే వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్తో డైవర్స్ తీసుకోవచ్చు, ఇంకా మ్యారేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు కావాలంటే అక్కడ, వీళ్ళు కావాలంటే. ఓకే. రాకపోవచ్చు వాళ్ళు 99% చాలా మంది కూడా. అప్పుడు మనం వాళ్ళ మీద ఇక్కడ కోర్టులో పెట్టి వాళ్ళని రప్పించాల్సిన ఛాన్స్ ఏమి ఉండదా? అంటే బలవంతంగా కాపురం చేయించదమ్మా కోర్టు ఎప్పుడు కూడా, ఉమ్, అర్థమైందా? బలవంతంగా నువ్వు వెళ్ళు కాపురం చేయని అన్నే అందు కోర్టు. నాకు ఇష్టం లేదని నువ్వు ముందే చెప్తున్నావు, నువ్వు కోర్టుకు వచ్చావంటేనే ఇష్టం లేక, ఇష్టం లేకే కదా. తెలిసిందే కదా, చిన్న విషయం కదా. కరెక్ట్. నువ్వు భర్తని కోర్టుకు లాగావంటే ఆ ఫ్యామిలీ మొత్తం పరుగు పోతుంది, అవునా? నువ్వు కోర్టుకు వెళ్ళావంటే నీ ఫ్యామిలీ పరుగు పోతుంది ఇక్కడ. దట్ ఇస్ వన్స్ ఫర్ ఆల్ డిసైడెడ్ కదా మీ ఇద్దరు. ఇంకా దేనికి ఇంకా వేరే ఇప్పుడు సపోజ్ టైటిల్ మ్యాటర్స్ ఉన్నాయనుకోండి, నా ఆస్తి నీ ఆస్తి అని కొట్టుకోవడంలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. అవును. నేను బలానప్పుడు కొన్నానో, నేను ఇంత కట్టానో, నా అమౌంట్ ఇంత కట్టానో ఏవో ఉంటాయి. ఈ మ్యారేజ్ విషయాల్లో అట్లాంటి ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఏముంటాయి? ఏముండవు, ఆర్గ్యుమెంట్స్ తప్పితే.